హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్ నో ఎలిమినేషన్ అయితే జరిగింది. 12th వీక్ నామినేషన్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. ఈ సీజన్ ఎవరు విన్ అయితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో ఈసారి నామినేషన్స్ చాలా డిఫరెంట్గా అయితే జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా ఇలా నామినేషన్ ప్రాసెస్ అయితే జరగలేదు. 11 వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది షో. అయితే ఇప్పటి వరకు 10 మంది కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళ 10 మంది కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేపిస్తారు. ఇది నామినేషన్ ప్రాసెస్. సో మనం ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ హౌస్లో చూసే అవకాశం అయితే వచ్చింది. నాగమణికంఠ, సోనియా, శేఖర్ బాషా, బేబక్క, మెహబూబ్, నయని, పావని, హరితేజ వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళొచ్చి వాళ్ళనైతే నామినేట్ చేస్తారు. పాత కంటెస్టెంట్స్ అందరికీ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడున్న వైల్డ్ కార్డ్స్ని అందరినీ నామినేట్ చేస్తారు పాత కంటెస్టెంట్స్. అవినాష్ మెగా చీఫ్ కాబట్టి నామినేషన్లో ఉండే అవకాశం అయితే లేదు. ఇక రోహిణి, టేస్టీ తేజ ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తారు. ఇక మిగిలిన వాళ్ళ గేమ్ చూసినట్టయితే ప్రేరణ మెగా చీఫ్గా చాలా గొడవలు అయితే పడ్డది. సో ప్రేరణని కూడా నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. యష్మి, పృథ్వీ కూడా నామినేషన్లోకి అయితే వస్తారు ఈసారి. పృథ్వీ నబీల్తో అగ్రెషన్ కానీ వాళ్ళు అన్ని వీక్స్ చూసి నామినేట్ అయితే చేస్తారు వీళ్ళని. విష్ణుప్రియని కూడా నామినేషన్లోకి అయితే తీసుకొస్తారు. విష్ణుప్రియది పెద్దగా గేమ్ అయితే ఏమీ లేదు. సో ఆ రీజన్తో విష్ణుప్రియ కూడా నామినేషన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళ 6 కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తారు. టేస్టీ తేజ, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి, యష్మి, పృథ్వీ. ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్ హౌస్లో స్టార్ట్ అయిపోయింది. ఎవరిని నామినేట్ చేశారు అనేది మన నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. అంతవరకు ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.